నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభావుకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఈ రోజు కార్యక్రమంలో దంతాలు ఎప్పుడు తొలగిస్తారు, ఎండాకాలం ఎలాంటి సబ్బులు వాడాలి, వేసవిలో చంటి బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలి, గర్భిణీలు, రక్తహీనత, ఇంకా సమస్య, సలహా, హెల్త్ టిప్. ఇన్ఫెక్షన్ల వల్ల కావచ్చు లేదా ప్రమాదాల వల్ల కావచ్చు కొన్నిసార్లు దంతాల్ని తొలగించాల్సి వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు దంతాలు తీసేసిన మరుక్షణం నుంచే సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే చిగుళ్ల నుంచి రక్తం కారడం, వాపు రావడం, ఇతరత్ర ఇన్ఫెక్షన్లు సోకడం వంటి ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. దంతాల్ని తొలగించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అందమైన చిరునవ్వు మన ఆరోగ్యానికి చిరునామా లాంటిది. ముత్యాల్లాంటి చక్కటి తీరైన పలువరసతో శోభించే చిరునవ్వు మనసుకెంతో ఆహ్లాదాన్నిస్తుంది. అయితే అనుకోని ప్రమాదాలు, ఇతరత్ర ఇన్ఫెక్షన్లు, వ్యాధుల మూలంగా ఒక్కోసారి తప్పనిసరిగా మన దంతాల్ని పీకించుకోవాల్సి వస్తుంటుంది. దంతాల్ని పీకించుకున్న తరువాత మనలో చాలా మంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వాపు, నొప్పి వంటి బాధలతో పాటు ఇతరత్ర ఇన్ఫెక్షన్లు వచ్చిపడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్. సాధారణంగా దంతాల్లో డెంటల్ కేరీస్ అట్లా ఉన్నప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవన్నీ చేస్తారు. ఒకవేళ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా చేయలేకుండా ఉన్నట్టయితే దంతాలు తీయాల్సి వస్తుంది. సో పళ్ళు డీకే అయిపోయి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయి ఉంటే కనుక పళ్ళు తీయాల్సి వస్తుంది. తర్వాత ఎనీ పెరిడాంటల్ ప్రాబ్లం, ఒకవేళ ఆ ఎముక పన్ను చుట్టూతా ఉన్న ఎముక అరిగిపోయి పళ్ళు లూజ్ అయిపోయి పస్సు వస్తున్నట్టున్నట్టయితే పన్ను తీయాల్సి వస్తుంది. ఇవి కాకుండా కొన్నిసార్లు టీత్ కింద సిస్ట్లు, ట్యూమర్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఈ కంపల్సరీ పళ్ళు తీయాలి. తర్వాత కొన్నిసార్లు కరెక్షన్ ఆఫ్ టీత్, ఏదైనా ఆర్థో ట్రీట్మెంట్ అది చేసేటప్పుడు స్పేస్ కోసం పళ్ళు తీయాల్సి వస్తుంది. తర్వాత ఏదైనా పళ్ళు కొన్నిసార్లు ఏదో ఇన్ఫెక్షన్స్ కనుక ఉండి కింద స్పేసెస్లోకి స్ప్రెడ్ అయినట్టుంటే కూడా పళ్ళు తీయాల్సి వస్తుంది. సో ఈ రీజన్స్ అన్నిటికీ మనం పళ్ళు తీయాల్సి ఉంటుంది. చిగుళ్ల నుంచి తరచూ రక్తం కారుతున్నప్పుడు, పళ్ళు పుచ్చిపోయి రంధ్రాలు పడినప్పుడు, కింద పడ్డప్పుడు, ప్రమాదాల్లో దంతాలు ముక్కలుగా విరిగిపోయినప్పుడు, దంతాలు ఒకదాని మీదకు మరొకటి చొచ్చుకుని వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాలలో డాక్టర్లు దంతాల్ని పీకించుకోవాల్సిందిగా సూచిస్తుంటారు. అలాగే జ్ఞానదంతాల విషయంలో కూడా మనలో చాలా మంది జ్ఞానదంతాల్ని పీకించుకోవడానికి వెనకాడుతుంటారు. జ్ఞానదంతాల్ని అలాగే వదిలేస్తే వాటి మూలంగా ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. పన్ను తీయగానే పేషెంట్కి ఒకసారి మనం బ్లీడింగ్ ఎంత ఉందో చూసుకుని టైట్గా ప్యాక్ చేసి కాటన్ తోటి పంపిస్తాము. సో పేషెంట్కి 3 రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ఒకటి, ఆ పెట్టిన దూది గంట వరకు తీయొద్దని. పేషెంట్ గంట వరకు దూదిని అట్లాగే కొరికిపెట్టి ఉంచుకోవాలి. పేషెంట్ దూదిని కొరికి ఉంచాలి కానీ దాంతో నవలటం అట్లా చేయకూడదు. తర్వాత దాని మీద ఎంత ప్రెషర్ పెడితే అంత బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. సెకండ్, ఇది పేషెంట్ 24 అవర్స్ గార్గ్లింగ్ అనేది చేయకూడదు. నార్మల్గా బ్రష్ చేసుకోవచ్చు కానీ ఫోర్స్ఫుల్ గార్గ్లింగ్ చేయకూడదు. ఫోర్స్ఫుల్ గార్గ్లింగ్ చేస్తే కనుక అక్కడ ఫామ్ అయిన క్లాట్ డిస్టర్బ్ అయ్యి మళ్ళీ బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత పేషెంట్ స్మోకింగ్ కానీ ఏదైనా నెగిటివ్ ప్రెషర్ సక్కింగ్ కానీ చేయకూడదు. స్మోక్ చేస్తే కూడా క్లాట్ డిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో గంట తర్వాత కాటన్ తీయాలి. వేడిగా ఏమీ తీసుకోకూడదు. పేషెంట్ 24 అవర్స్ కాఫీలు, టీలు, ఫుడ్ ఏదైనా చల్లగా చేసుకుని తినాలి. ఆ వేడి పదార్థాలు ఏమైనా తీసుకున్నట్టయితే ఆ ఫామ్ అయిన క్లాట్ డిస్లాడ్జ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ పేషెంట్ తీసిన వెంటనే ఫాలో చేయాలి. తర్వాత పేషెంట్ పన్ను తీసినాక గంట తర్వాత నెమ్మదిగా నోరు ఓపెన్ చేసి ఆ కాటన్ని టెస్ట్ చేసుకోవాలి. ఆ పెట్టిన కాటన్ పై భాగము కొంచెం బ్లీడింగ్ లేకుండా ఉన్నట్టయితే ఆ కాటన్ తీసేసి పడేసేయాలి. తర్వాత ఆ తీసిన సైడ్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పేషెంట్ ఏది తిన్నా ఆపోజిట్ సైడ్ తినటం స్టార్ట్ చేయాలి 24 అవర్స్. సో ఆ తీసిన వూండ్, ఆ పుండంతా హీల్ అయ్యే వరకు ఆ సైడ్ని చాలా ఇష్టంగా ఫేవరబుల్గా ఉండాలి. తర్వాత ఏదైనా రఫ్ మెటీరియల్, ఏదైనా రఫ్ ఫుడ్ తినాలన్నా కూడా ఆపోజిట్ సైడ్ తింటా ఉండాలి. అది ఫేవరింగ్ ద ఎక్స్ట్రాక్షన్ సాకెట్ అన్నమాట. తర్వాత ఇరిగేషన్ చేసుకుంటూ ఉండాలి. ఆ సాకెట్ మీద ఎటువంటి ఫుడ్ డిపాజిట్ అవ్వకుండా సలైన్ వాటర్ తీసుకుని దాన్ని ఆ పుండుని నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఆ పుండు మీద ఎటువంటి ఫుడ్ పార్టికల్స్, ఫుడ్ డెబ్రిస్ డిపాజిట్ అయినా కూడా
సాకెట్ని నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ క్లాట్ కనుక డిస్లాడ్జ్ అయితే మాత్రం పేషెంట్కి 24 to 48 అవర్స్లో విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇదంతా ఇమీడియట్గా పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దంతాల్ని తొలగించాల్సి వచ్చినప్పుడు సాధారణంగా పీకాల్సిన దంతం ఉండే చోట మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. ఆపై నెమ్మదిగా దంతాన్ని రూట్తో సహా తొలగిస్తారు. ఇలాంటప్పుడు దంతం పీకిన చోట కొద్దిగా నొప్పితో పాటు రక్తస్రావం కూడా జరుగుతుంటుంది. దంతం పీకిన చోట రక్తస్రావాన్ని ఆపేందుకు డాక్టర్లు సాఫ్ట్ ప్యాడింగ్ చేస్తారు. నొప్పి నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ వాడాల్సి ఉంటుంది. దంతాన్ని పీకించుకున్న తరువాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దంతం పీకిన చోట వాపు, తీవ్రమైన నొప్పి, రక్తస్రావం జరగడంతో పాటు ఇతరత్రా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పేషెంట్స్ ఒకవేళ కాటన్ తీసినాక నోటి నిండా బ్లడ్ కనుక అబ్జర్వ్ చేస్తే వాళ్ళు వెంటనే అదంతా జస్ట్ స్పిట్ చేసి గార్గ్లింగ్ చేయకుండా ఆ బ్లడ్ అంతా ఒక్కసారి క్లీన్ చేసుకుని మళ్ళీ కాటన్ పెట్టుకుని 1 గంట ప్రెషర్ అప్లై చేసి చూసుకోవాలి. ఆ బ్లీడింగ్ ఎంతకన్నా తగ్గుతున్నట్టుంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అనిపిస్తే మాత్రం ఇమీడియట్గా దంతవైద్యుని సంప్రదించాలి. తర్వాత బ్లడ్ ఒక కలర్ కూడా చూసుకోవాలి. డార్క్ రెడ్ కలర్లో ఉంటే కనుక అది యాక్టివ్ బ్లీడింగ్ కింద అనుకోవాలి. లేదు అది లైట్ కలర్లో బ్లడ్ కన్నా కొంచెం లైట్గా అనిపిస్తే కనుక నార్మల్ బ్లీడింగ్, నోట్లో ఉండే సలైవాతో కలిసి అట్లా బ్లీడింగ్ లాగా అనిపించవచ్చు. సో దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ కాటన్ పెట్టుకుని 1 గంట తర్వాత నోటి నిండా బ్లడ్ డార్క్ రెడ్గా అనిపిస్తే ఇమీడియట్గా అట్లాగే దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళి దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్వెల్లింగ్ ఏంటంటే రెండో కాంప్లికేషన్. పేషెంట్కి నార్మల్గా పన్ను తీసినాక ఒకవేళ సర్జికల్ రిమూవల్ అయితే ఇమీడియట్గా స్వెల్లింగ్ వస్తుంది ఇంటికి వెళ్ళినాక. సో ఆ స్వెల్లింగ్ 24 to 48 అవర్స్ తగ్గకపోతే కనుక దంతవైద్యుని సంప్రదించాలి. ఆ స్వెల్లింగ్ తగ్గటానికి వాళ్ళు ఇమీడియట్గా ట్యాబ్లెట్లు ఇచ్చి తగ్గేలా చూస్తారు. తగ్గకపోతే వేరే ఏదైనా కారణాల వల్ల స్వెల్లింగ్ వచ్చిందా అనేది చూసుకోవాలి. తర్వాత ఆ స్వెల్లింగ్ అట్లా ఉన్నట్టయితే ఐస్ ఫర్మెంటేషన్ పెట్టాల్సి వస్తుంది. ఒక ఐస్ గడ్డ కర్చీఫ్లో పెట్టి ఆ స్వెల్లింగ్ మీద పెడతా ఉంటే ఆ స్వెల్లింగ్ స్లోగా తగ్గుతూ ఉంటుంది. దంతాన్ని పీకించుకున్న తరువాత కొన్ని గంటల పాటు నోటితో ఏమీ నమలకుండా ఉండాలి. నమలడం మూలంగా కొన్నిసార్లు తిరిగి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. గోరువెచ్చటి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపిన ద్రావణంతో తరచూ నోటిని పుక్కిలిస్తూ ఉండటం వల్ల గాయం త్వరగా మానుపడుతుంది. ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా బాగా తగ్గుతుంది. రక్తస్రావం ఎంతకీ తగ్గనప్పుడు, దంతం పీకిన చోట నొప్పి, వాపు తగ్గకుండా బాధిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. వేడి ఉక్కపోతల్ని తట్టుకునేందుకు మనలో చాలా మంది వేసవిలో రోజుకు 2-3 సార్లు స్నానం చేస్తూ ఉంటారు. మంచిదే, కానీ సబ్బుల విషయంలో అంతగా పట్టించుకోరు. ఏ సబ్బు పడితే ఆ సబ్బును అరగదీసేస్తూ ఉంటారు. అలాగే మరికొంతమంది వేసవిలో నిమ్మకాయ సబ్బులు చాలా మంచివని నమ్ముతూ ఉంటారు. నిజానికి సీజన్ ఏదైనప్పటికీ మన చర్మ తత్వానికి అనుగుణంగా సబ్బుల్ని ఎంచుకోవాలి అని చెబుతారు డాక్టర్లు. వేసవిలో ఎలాంటి సబ్బులు మంచివో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సబ్బులు వాడకం అనేది ఆ కాలాన్ని బట్టి వాడుకుంటూ ఉండాలి. అయితే కొంతమందిలో చర్మం యొక్క స్వభావాన్ని బట్టి కూడా ఆ సబ్బులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందిలో చర్మం చాలా పొడిగా ఉంటుంది. వాళ్ళకి ముఖ్యంగా ఈ చలికాలంలో చాలా తొందరగా చర్మం పొడైపోతుంటుంది. అలాంటి వాళ్ళు కొన్ని రకాల సబ్బులు వాడితే మంచిది. అయితే కొంతమంది చర్మం చాలా ఆయిలీగా ఉంటుంది. వాళ్ళకి వేరే రకమైనటువంటి సబ్బులు వాడాలి. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఏమవుతుందంటే చర్మం తొందరగా పొడి ఎక్కుతూ ఉంటుంది. బాగా చర్మం పొడి ఎక్కుతున్నప్పుడు కొంతమంది వాడాల్సిన సబ్బుల్లో కూడా కొంచెం తేడా ఉండాల్సి ఉంటుంది. అంటే కొంచెం ఆయిలీగా ఉండే సబ్బులు వాడటం మంచిది. అదే రకంగా ఈ చర్మం కొంచెం ఆయిలీగా ఉన్నప్పుడు మామూలు సాధారణమైన సబ్బు ఏ సబ్బు అయినా వాడితే మంచిది. అయితే ముఖ్యంగా ఈ సబ్బు కొంతమందిలో చెమట ఎక్కువగా పోస్తుంటుంది, దుర్గంధం ఎక్కువగా వస్తుంటుంది. అలాంటి వాళ్ళు యాంటీసెప్టిక్ సంబంధించినటువంటి సబ్బులు కూడా వాడుతూ ఉండాలి. కాబట్టి ఎండాకాలంలో ఈ చెమటను కానీ దుర్గంధాన్ని కానీ తర్వాత సెగ్గడలు కానీ నివారించడానికి తగినటువంటి సబ్బులు వాడాల్సి ఉంటుంది. వేసవి కాలాన్ని చంటి బిడ్డల పాలిట కాస్త గడ్డుకాలంగానే చెప్పుకోవాలి. తీవ్రమైన వేడి, ఒక్కపోతల ధాటికి చంటి పిల్లలు కుదేలైపోతూ ఉంటారు. తీవ్రమైన వేడి మూలంగా తరచూ ఏదో ఒక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. వడదెబ్బ, డీహైడ్రేషన్లతో పాటు లేత చర్మానికి చిక్కులు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో వేసవి ఇక్కట్ల నుంచి చంటి బిడ్డల్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, వారి సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండిపోతున్నాయి.
ఒకవైపు తీవ్రమైన వేడి, మరోవైపు భరించలేని ఉక్కపోత. ఈ పరిస్థితుల నుంచి చంటి బిడ్డల్ని కాపాడుకునేందుకు వారి సంరక్షణ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు 2 పూటలా స్నానం చేయించాలి. వేడి ఎక్కువగా ఉండే ఈ సీజన్లో అవసరమైతే తప్ప పిల్లలకు డైపర్లను వాడకపోవడమే మంచిది. పిల్లలకు వదులుగా ఉండే లేత రంగు దుస్తుల్ని వెయ్యాలి. డీహైడ్రేషన్, వడదెబ్బను నివారించేందుకు పిల్లలకు కాచి చల్లార్చిన నీటిని గాని లేదా పంచదార, ఉప్పు కలిపిన నీటిని తరచుగా తాగిస్తూ ఉండాలి. ఖర్జూరం పళ్లను కొన్నింటిని నీళ్లలో నానవేసి ఆ నీటిని పట్టించడం మరీ మంచిది. అప్పుడప్పుడు కొబ్బరి నీళ్లు, పళ్లరసాలు, నిమ్మరసం తాగించడమూ మంచిదే. ఉక్కబోత నుంచి ఉపశమనం కోసం ఒక విశాలమైన పాత్రలో నీటిని పోసి ఆ పాత్రను ఫ్యాన్ కింద ఉంచండి. ఫ్యాన్ గాలికి నీటి తుంపర్లు గది అంతా పరచుకుని పిల్లలకు చల్లటి వాతావరణం లభిస్తుంది. మన దగ్గర రక్తహీనత ఒక పెద్ద సామాజిక సమస్య. శరీరంలో తగినంత రక్తం లేకపోవడం అనేది ముఖ్యంగా మహిళల పాలిట శాపంగా పరిణమిస్తోంది. అన్నింటికీ మించి గర్భిణీ దశలో రక్తహీనత అనేది అటు తల్లికి ఇటు బిడ్డకు ఇద్దరికీ సమస్యల్ని తెచ్చిపెడుతోంది. రోజు ఫోలిక్ యాసిడ్ మాత్రలను మింగడంతో పాటు ఆహారంలో తప్పనిసరిగా ఏదో ఒక ఆకుకూరని తీసుకోవడం ద్వారా రక్తహీనతను చాలా తేలికగా నివారించుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. గర్భిణీ దశలో రక్తహీనత గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీల్లో రక్తహీనత ఎందుకు? రక్తహీనత అనేది మన రక్తంలో హిమోగ్లోబిన్ అనే ఒక పదార్థం తగ్గిపోతే వస్తుంది. దాన్ని మేము మెడికల్ టర్మ్స్లో ఎనీమియా అంటాం అన్నమాట. ఇప్పుడు గర్భిణీ దశలో ఈ ఎనీమియా రానికే ఎన్నో కారణాలు ఉంటాయి. స్త్రీ శరీరంలో చాలా మార్పులు వస్తాయి అన్నమాట. స్త్రీ శరీరము శిశువుకి బ్లడ్ సప్లై పెంచనీకే, వాళ్ళ ఓన్ ఎనర్జీ ఎక్కువ చేసుకోనీకే బ్లడ్ వాల్యూమ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఒక 20-30% ఎక్కువ అవుతుంది. ఈ బ్లడ్ వాల్యూమ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, ఈ హిమోగ్లోబిన్ అనే పదార్థం బాగా డైల్యూట్ అయిపోయి తగ్గిపోతుంది. దీంతో గర్భిణీ స్త్రీలలో అందరిలో మనము ఎనీమియా ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. దానికి మనం ప్రిపేర్డ్ ఉండాలి. ఈ హిమోగ్లోబిన్ అనే పదార్థం యాక్చువల్లీ వేరే బాడీ పార్ట్స్ కన్నిటికీ ఆక్సిజన్ డెలివరీ చేస్తుంది అనమాట. ఇది తగ్గిపోతే ఎనీమియా తోటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా గర్భిణీ స్త్రీలలో ఈ ఎనీమియా అనేది న్యూట్రిషన్ అంటే ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం మూలాన్నే మేజర్ కాజ్ అనమాట. ఇది ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ, ఐరన్లో డెఫిషియన్సీ ఉండొచ్చు, లేదా ఫోలిక్ యాసిడ్ అనే పదార్థంలో డెఫిషియన్సీ ఉండొచ్చు, లేకపోతే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండొచ్చు. ఇవన్నీ యూజువలీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఎనీమియా అంటాము. ఇది మోస్ట్ కామన్ కాజ్ గర్భిణీ స్త్రీలలో ఎనీమియా కాజ్ చేయనీకే. రక్తహీనత మూలంగా గర్భిణీకి, లోపల బిడ్డకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? అనీమియా ఉంటే హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ తగ్గితే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది స్త్రీలో. దీంతో స్త్రీ అస్తమానం బాగా అలసటగా అనిపిస్తుంది అనమాట. చాలా టైర్డ్నెస్ ఉంటుంది, వీక్గా అనిపిస్తుంది, తనకి గుండె దడ ఉంటుంది అనమాట. ఎందుకంటే హార్ట్ రేట్ బాగా ఫాస్ట్గా అయిపోతుంది. ఏం పని చేయనికే ఓపిక ఉండదు తనకి. గర్భిణీ స్త్రీలకి అనీమియా ఉన్నప్పుడు వాళ్ళకి రక్తపోటు అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఇమ్యూనిటీ స్టేటస్ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే గర్భిణీ దశలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ లాంటివి. డెలివరీ అయ్యాక కుట్ల దగ్గర పస్ ఫామ్ కావడము, గర్భసంచిలో ఇన్ఫెక్షన్ రావడము, ఇది కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి స్త్రీకి ప్రీ టర్మ్ లేబర్ అంటే నెలలు నిండక ముందే కాన్పు నొప్పులు స్టార్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి పుట్టబోయే శిశువులో కూడా కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు స్త్రీలో ఇన్ఫెక్షన్స్ వస్తే పుట్టబోయే శిశువుకి అది నష్టకరంగా ఉంటుంది. స్త్రీ బ్లడ్ కౌంట్, హిమోగ్లోబిన్ కౌంట్ తక్కువగా ఉంటే పుట్టబోయే శిశువు ఫుల్ పొటెన్షియల్కి పెరగలేదన్నమాట. సో గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటే అండర్ వెయిట్గా ఉంటారనమాట పుట్టే శిశువులు. ప్రిమెచ్యూర్ లేబర్ స్టార్ట్ అయితే నెలలు నిండే ముందే పుడితే ఇలాంటి శిశువులకి న్యూనేటల్ ఇంటెన్సివ్ కేర్ అవసరం పడుతుందన్నమాట. రక్తహీనతను ఎలా అధిగమించాలి? గర్భిణీ స్త్రీలందరూ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ డయాగ్నోస్ కాగానే హిమోగ్లోబిన్ కౌంట్ ఎంత ఉంది అనేది చూడడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళలో మనం రక్తహీనత డయాగ్నోస్ చేస్తే, అనీమియా డయాగ్నోస్ చేస్తే అది ఎంత సివియర్గా ఉంది అనేది కూడా చూసుకోవాలి మనము. 11 grams కంటే తక్కువ ఉంటే మేము అనీమియా అంటాం అనమాట.
అది 9 grams కంటే తక్కువ ఉంటే సివియర్ ఎనీమియా అంటాము. సో ఇలాంటి స్త్రీలలో మందులు తీసుకోవడమే కాదు కానీ వాళ్ళ ఆహారం కూడా మంచిగా వాళ్ళు పెంచవలసి వస్తుంది అనమాట. సో డెఫిషియన్సీ ఏ పదార్థం అనేది చెక్ చేసుకోవాలి. అలా మోస్ట్ కామన్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉంటుందన్నమాట. సో ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఐరన్ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఒక పద్ధతిగా తీసుకోవాలి. ఐరన్ టాబ్లెట్స్ అనేది తినక ముందు తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది. ఐరన్ టాబ్లెట్ తీసుకున్నప్పుడు విటమిన్ సి లాంటి పదార్థం ఏదైనా వేసుకుంటే దాని అబ్జార్ప్షన్ బెటర్గా అవుతుంది. లేదంటే ఆరెంజ్ జ్యూస్ తోటి తీసుకోవాలన్నమాట. ఐరన్ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు కాల్షియం టాబ్లెట్స్ కలిసి అస్సలు తీసుకోకూడదు. దాంతో పాలు తీసుకోకూడదు. అలాంటివి తీసుకుంటే మళ్ళీ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. కాఫీ, టీ కూడా ఐరన్ టాబ్లెట్స్ అబ్జార్ప్షన్ తగ్గిస్తాయి అన్నమాట. హిమోగ్లోబిన్ అనేది 2 పదార్థాలు ఉంటాయి దాంట్లో, హీమ్ అండ్ గ్లోబిన్. హీమ్లో ఐరన్ ఉంటుంది, గ్లోబిన్లో ప్రోటీన్ ఉంటుంది. సో ఐరన్ ఉన్న ఫుడ్సే కాకుండా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది డయటీషియన్ కన్సల్టేషన్ తోటి తీసుకుంటే రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. మామూలుగా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో హీమ్ కంటెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే మాంసం, చికెన్, ఫిష్, లివర్ ఇలాంటి పదార్థాల్లో డైరెక్ట్గా మనకి హిమోగ్లోబిన్ అబ్జార్ప్షన్ అవుతుంది. సో ఇవి కొంచెం ఎక్కువగా చేయాలన్నమాట. ప్రోటీన్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో. మరి శాకాహారులు, వెజిటేరియన్ తినే వాళ్ళకు కూడా కొన్ని ఫుడ్స్ ఉంటాయి, ఆకుకూరలు, బీట్రూట్స్, బెల్లము. సో ఇవన్నీ తీసుకొని వెజిటేరియన్స్ కొంచెం ఎక్కువగా ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. గర్భిణీ దశలో రక్తహీనతకు ఎలాంటి వైద్య సహాయం తీసుకోవాలి? టాబ్లెట్స్ కరెక్ట్ డోసెస్లో వేసుకోలేకపోయినా, ఇంప్రూవ్మెంట్ లేకపోతే అలాంటి సిచ్యువేషన్లో డాక్టర్స్ కొన్నిసార్లు ఇంట్రావీనస్ ఐరన్ థెరపీ అని ఇస్తారనమాట. అంటే పేషెంట్కి డైరెక్ట్గా వెయిన్స్లోకి ఐరన్ ఇచ్చేస్తారనమాట. దీంతో ఆ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్, స్టమక్లోకి వెళ్ళడము, దాని అబ్జార్ప్షన్, ఆ డిఫికల్టీస్ అన్ని తగ్గిస్తాయి. అండ్ ఒక 4 or 5 డోసెస్ తోటి ఫుల్ ప్రెగ్నెన్సీ కోసం ఎంత సప్లిమెంటేషన్ అవసరం ఉంటుందో అది ఇచ్చేయగలుగుతాం అనమాట. తక్కింది వాళ్ళు ప్రోటీన్ అవన్నీ సరిగ్గా తీసుకోవాల్సి వస్తుంది. సో ఇదొక పద్ధతి. మరి చాలా సివియర్ కేసెస్లో కొన్నిసార్లు మేము బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా కన్సిడర్ చేస్తామన్నమాట. గర్భిణీ దశలో రక్తహీనతను ఎలా నివారించుకోవాలి? అసలు ఎనీమియా అనే సమస్య రాకుండా ఉండాలంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడే మనం ఫస్ట్ డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ టెస్ట్స్ అన్ని చేయించుకోవాలన్నమాట. హిమోగ్లోబిన్ 11 grams కంటే తక్కువ ఉందనుకోండి, అసలు అది ఇంప్రూవ్ అయ్యే వరకు వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోకూడదు. ఫస్ట్ డాక్టర్ని సంప్రదించి ఐరన్ టాబ్లెట్స్ తీసుకొని వాళ్ళ న్యూట్రిషన్ ఇంకా డయట్ ఇంప్రూవ్ చేసి హిమోగ్లోబిన్ 12 grams రీచ్ అయ్యాక వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఇబ్బంది ఉండకుండా ఉంటుందన్నమాట. వీక్షకుల ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహాని ఇప్పుడు చూద్దాం. తెనాల నుంచి నవీన్ ఇలా మెయిల్ చేశారండి. మా నాన్నగారికి 43 ఏళ్లు. ఆయనకు తలలో 3 చోట్ల నల్లటి మచ్చలు వచ్చి దురద పెడుతున్నాయి. పొట్టు కూడా రాలుతోంది. ఇది ఏమైనా సోరియాసిస్ సమస్య? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని రాశారు. సోరియాసిస్ ఫలానా దానివల్ల వస్తుందని ఇంతవరకు ఖచ్చితమైన ఆధారాలు దొరకలేదు. కానీ అన్ని థియరీస్ ఉన్నాయన్నమాట. ఒకటి వంశపారంపర్యం వల్ల, అంటే 30% మందిలో వంశపారంపర్యంగా ఈ జబ్బు వస్తుంది అంటారు. తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల వస్తుంది అంటారు. కొన్ని రకాల మెడిసిన్స్ వాడడం వల్ల NSAIDs అంటాం, అంటే కీళ్ళ నొప్పులకి వాడే కొన్ని రకాల మందులు కానీ, బీపీకి వాడే కొన్ని రకాల మందులు కానీ, మలేరియా జబ్బుకి వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా ఈ సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంది. 10% మందిలో సోరియాసిస్ అదంతగా తగ్గిపోతుంది కూడా. ఒక్కోసారి కొన్ని మందుల వల్ల పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ రాకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా సోరియాసిస్లో కావాల్సింది ఏంటంటే అది ఉధృతం అవ్వకుండా చూసుకోవాలి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసిన దానికి రకరకాల మందులు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ రోజు ఎపిసోడ్ ముగించబోయే ముందు రెయిన్బో హాస్పిటల్ సమర్పించు ఒక చిన్ని చిట్కా మీకోసం. తీవ్రమైన వేడి మూలంగా వేసవిలో తరచూ విరోచనాలు అవుతున్నప్పుడు మారేడు పండు గుజ్జులో కొద్దిగా బెల్లం కలిపి పూటకు 1 చెంచాడు చొప్పున 3 పూటలా తీసుకోండి. విరేచనాలు ఇట్టే తగ్గిపోతాయి. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.